ప్రైజ్ లార్డ్ అందరికీ. ఐ బిలీవ్ గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఏదైతే ప్రేరేపించిందో ఆ మాటని మీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మనం చూసుకుందాం. మనం వాక్యంలో వెళ్ళకముందు మనం ప్రార్థిస్తాం. ఏసయ్య తండ్రి నీకు స్తోత్రము, నీకు వందనాలు. ఈరోజు వాక్యాన్ని తండ్రి ఎవరైతే వింటారో ఆ వాక్యము వాళ్ళ జీవితంలో మార్చబడిన గాక, ఆ వాక్యము గొప్ప సాక్ష్యము తీసుకొచ్చిన గాక, ఆ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడిన గాక తండ్రి. యేసునామములో ప్రార్థిస్తుంటాము. ఆమేన్. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా ఆయన చిత్తాన్ని, ఆయన మాటని బయలుపరచాలంటే ఆయన వాక్యము ద్వారా బయలుపరుస్తాడు. మనం చూసుకుందంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. జాన్ చాప్టర్ 1 verse 1 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకుంటే ప్రాముఖ్యంగా మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడతామో, వాక్యాన్ని చదువుతుంటామో, వాక్యము అనేక విషయాలని తెలియపరుస్తుంది, వాక్యము మనకి బోధిస్తుంది. అందుకని యోహాను గ్రంథం కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇన్ ద బిగినింగ్ వాజ్ అ వర్డ్, అంటే వాక్యము ఆది నుంచి వాక్యం ఉంది కాబట్టి ఈ వాక్యము ఏమైందంట, వాక్యమే దేవునితో ఉండేనంట. అంటే మనము మన జీవితంలో ఏదైనా ఆరంభం కాకముందు ప్రతి విషయంలో మనము వాక్యం చదువుతున్నప్పుడు మనం ఏమవుతుందంటే ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అంటే వాక్యముతో మనం ఎప్పుడైతే ఉంటామో ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా, మన జీవితంలో వాక్యము నాటబడుతుంది, మన హృదయంలో నాటబడుతుంది. అంటే ఈ వాక్యము అనేది దేవుడే ఉన్నాడంట. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. అంటే ఏమై ఉందంట, వాక్యము దేవునితో ఉండేను, వాక్యమే దేవుడే ఉండేనంట. సో మనము ఎప్పుడైతే దేవునితో ఉంటామో వాక్యంతో ఉండినట్లు, వాక్యంతో ఉంటే దేవునితో ఉండినట్లు. అంటే వాక్యము మనలో ఉంటే దేవుడు మన ద్వారా అనేక విధాలుగా పనిచేస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఈ వాక్యము శరీరకంగా మారింది కాబట్టి, అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో ఏమిటంటే దేవుని ఒక వాక్యము శరీరకంగా మారిందంట. అంటే ఎప్పుడైతే దేవుడు మనకి ఎప్పుడైనా వాక్యంతో మాట్లాడుతుందంటే ఆ వాక్యము ఏమవుతుందంటే మన జీవితంలో శరీరకంగా, అంటే అది నిజ స్వరూపం అవుతుందంట. మన జీవితంలో ఏదైతే కనిపిస్తలేదో అది కనిపించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు ఈ భూమి మీద, ఎవరైనా ఉన్నారు గుడ్డివాడు. సో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా, మనం వాక్యం ప్రకటిస్తుంటే, వాక్యం గురించి బోధిస్తుంటే, ఈ భూమి మీద ఎంచుకున్న దైవజనురాల ద్వారా వాక్యాన్ని ప్రకటించబడుతుంది. ఆ వాక్యాన్ని ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు ఎప్పుడైతే వాక్యాన్ని విన్నప్పుడు ఏమవుతుంది, ఆ వాక్యం ఏం చేస్తుంది తెలుసా, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇస్తుంది. ఎందుకంటే దేవుని ఒక మాట ఏం చేస్తుంది, ఆరంభం ఇస్తుంది. గాడ్స్ వర్డ్ విల్ ఓపెన్ ద ఐస్, అంటే శరీరకంగా ఆ కళ్ళు లేని వాళ్ళకి కూడా దేవుడు కళ్ళు ఇస్తాడు. ఎందుకంటే దేవుని ఒక వాక్యంలో జీవం ఉంది. దేవుని ఒక వాక్యము ఏమైందంటే శరీరకంగా మారిందంట. అంటే యేసు ప్రభు గురించి ప్రవచించిన ప్రవక్తలు అది ఏమైందంటే ఆ మాట శరీరకంగా మారి వాళ్ళతో జీవించిందంట. యేసు ప్రభు ప్రతి ఒక్కరితో జీవించాడంట. అంటే భూమి మీద యూదులతో ఆ సువార్తని ప్రకటిస్తున్నప్పుడు శిష్యులు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని అనుభవిస్తున్నారు. అంటే మన జీవితంలో దేవుడు ఏదైనా వాగ్దానము కానీ, మాట కానీ, ప్రవచనం కానీ దేవుడు ఏదైనా ఇస్తే ఏమవుతుంది, ఆ మాట మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఐ బిలీవ్ గాడ్ విల్ స్పీక్ టు యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడును గాక. ఎప్పుడైతే మనము దేవునితో ఉంటామో, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, అంటే ఆది అందు ఏముండే, వాక్యం ఉండే. అంటే దేవుడు ఆది నుంచి ఉన్నాడు కాబట్టి ఆ దేవుని మనం ఘనపరచాలి, ఆ వాక్యాన్ని ఘనపరచాలి. వి నీడ్ టు హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని ఘనపరుస్తామో, సత్కరిస్తామో, ఆ వాక్యము మనల్ని సత్కరిస్తుంది. అంటే వెన్ వి హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ హానర్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తుందంటే ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని మీద ఆధారపడాలి. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చినా, వాక్యం ఇచ్చినా అది ఖచ్చితంగా నీ జీవితంలో, మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అది ఎంత అసాధ్యమైనా అది సాధ్యంగా మారుతుంది. ఈ భూమి మీద ఆయన వాక్యము ఏమై ఉందంటే 2 అంచులకు అర్థమై ఉందంట. అందుకని మనం చూసుకుందాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ and the earth was without form and void, and darkness was upon the face of the deep,
and the Spirit of God moved upon the face of the waters. మనం చూసుకుంటున్నట్లయితే in the beginning God created the heaven and earth. అంటే ఆది అందు దేవుడు ఏం చేసిండంట, భూమి ఆకాశాలని సృజించిండంట. అంటే వాక్యానికి ఏముందంట, సామర్థ్యము, శక్తి ఉందంట దేనైనా సృజించడానికి. అంటే మనము ఇప్పుడు వాక్యం మీద ఆధారపడితే దేన్ని సృజించవచ్చు, ఈ భూమి మీద దేనైనా సృజించే సామర్థ్యము, శక్తి మనకుంది. ఎప్పుడైతే వాక్యాన్ని మనం అనుభవిస్తామో ఆ వాక్యము మనలో నుంచి పనిచేస్తుంది, ఆ వాక్యం నుంచి ఒక ప్రభావం వలె మనలో నుంచి వెళ్తుంది. మ్యాన్ మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, తలంచినప్పుడు ఆ వాక్యం ఒక ఉద్దేశము ఏమవుతుంది అంటే, ఉద్దేశం ఏంటిది, వాక్యం ఒక ఉద్దేశం మనలో నుంచి భయంకరమైన, అంటే భయంకరం అంటే మంచిగా వాక్యము ఒక ప్రభావము మనలో నుంచి అది అనేకులని స్వస్థపరుస్తుంది, అనేకులను విడిపిస్తుంది, అనేక రోగాలని, వ్యాధులని స్వస్థపరుస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా దేవుడు ఏమైతే చేయాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనమందరము వాక్యాన్ని ఘనపరచాలి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. అంటే భూమి ఆకాశాలను ఎలా సృజించాడు, ఆయన మాట ద్వారా సృజించినాడు. అంటే దేవుని ఒక మాటకి ఏమై ఉంది, ప్రతిది సమస్తము, ఈ భూమి కూడా సృష్టి కూడా లోబడుతుంది. ద హోల్ క్రియేషన్ ఈజ్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంకి ఈ సృష్టి అంతా లోబడి ఉంది. మనం చూసుకుందాం, ఎర్త్ వాస్ వితౌట్ ఫార్మ్. అంటే భూమికి ఏమై ఉందంట, 2వ వచనంలో చూసుకుంటే నిరాకారంగా ఉందంట. ఏదైతే నిరాకారంగా ఉందో, అంటే మొదటి వచనానికి 2వ వచనానికి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిని ఎప్పుడైతే సృష్టిస్తాడో అది సంపూర్ణంగా, when God created the creation, he created with perfection. As amen. Let's hold on to Genesis chapter 1 verse 1 and John chapter 1 verse 1 and యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచనం. అంటే దేవుని వాక్యం శరీరకంగా మారిందంట. ఈరోజు వాక్యం వింటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ప్రతి వాగ్దానము, ప్రతి మాట, ప్రతి ప్రవచనము, నీ జీవితంలో ఏ వాక్యం అయితే విన్నవో ఇప్పటి వరకు ఆ వాక్యము శరీరకంగా మారిపోతుంది. ఆమేన్. ఆ వాక్యము శరీరకంగా అంటే నీ జీవితంలో అది ఖచ్చితంగా సాక్ష్యంగా మారి నువ్వు అనేకులకి సాక్ష్యంగా ఉంటావు, అనేకులకు విడుదలగా ఉంటావు. ఆమేన్. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థిస్తాం. యేసయ్య తండ్రి, నీకే స్తోత్రము, నీకే వందనాలు. ఈరోజు ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో తండ్రి యేసయ్య, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో ఫలించబడును గాక తండ్రి యేసయ్య. ఆ వాక్యము శరీరకంగా మారి అనేకులకి తండ్రి ఆశీర్వాదం ఉండును గాక. అది సాక్ష్యంగా మారి అనేకులకి తండ్రి యేసయ్య గొప్ప సాక్ష్యంగా మారును గాక తండ్రి. ఆ సాక్ష్యము ఇతరులని బలపరచును గాక తండ్రి యేసయ్య. ఈ వాక్యము శరీరకంగా ఎలా మారిందో తండ్రి, యోహాను సువార్తలో ప్రవక్తలు ఏదైతే ప్రవచించినారో, దేవుడు ఆది నుంచి వాక్యం ఉండే కాబట్టి, దేవుడు ఉండే కాబట్టి తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి. యేసు ప్రభు ద్వారా మా జీవితంలోకి యేసు ప్రభు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని విశ్వసించి నమ్మి క్రీస్తు స్వరూపంలో మహిమ నుంచి అధిక మహిమ అనుభవించిన గాక తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బీ విత్ యూ on this Lent season. Let this word be an enlightenment to your heart, mind, soul, body. Amen. దేవుని ఒక వాక్యము ప్రాణాత్మ శరీరానికి ఒక వెలిగించే వాక్యంగా నీ జీవితంలో ఉండును గాక. Amen. God bless you.